బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఇక తాజా చిట్చాట్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి అండ్ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ గురించి ఇక సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అండ్ దాంతోపాటు ఇక కేటీఆర్ త్వరలో అమెరికాకు పోతున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్, ఒకసారి పూర్తి సమాచారం తెలుసుకుందాం. కేటీఆర్ చిట్చాట్లో ఏమేం కామెంట్ చేశారు, సో దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి మూషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో మూషం, ఏం జరుగుతుంది, ఎందుకు కేటీఆర్ రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? శ్రీశైలం ఈ రోజు భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం బీఆర్ఎస్ భవన్ లో ఈ రోజు కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించడం జరిగింది. మీడియా ముఖంగా తను చాలా విషయాలను కూడా ప్రస్తావించినటువంటి సందర్భం. ప్రధానంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలే చేశాడు. ఆ ఘాటైనటువంటి వ్యాఖ్యలలో ప్రధానంగా కనీసము మంత్రివర్గానికి సంబంధించినటువంటి కొనసాగింపును, ఇంకా ఏదైతే మంత్రివర్గంలో ఇంకా ఇద్దరికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ మంత్రివర్గ పునర్విభజన చేయట్లేదు, కనీసం ఆ ఇద్దరు తీసుకోవట్లేదు అనేటువంటి ఆ మాటను రేవంత్ రెడ్డి విషయంలో ప్రధానంగా కేటీఆర్ అయితే మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక చాలా వరకు ఇంటెలిజెన్స్ సర్వేలు అయితే వస్తా ఉన్నాయి. ఆ ఇంటెలిజెన్స్ సర్వేలను చూసి రేవంత్ రెడ్డికి దడ పుడతా ఉంది. ఆ దడ పుట్టడం వల్లనే తను ప్రజలను బ్లాక్ మెయిల్ చేస్తా ఉన్నాడు. 2034 వరకు నేనే ఉంటాను సీఎం అంటూ ఇటు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు కేటీఆర్ మాట్లాడడం అయితే జరిగింది. దాంతో పాటుగా ఇక ఏ ఫామ్ హౌస్ లో ఏం జరుగుతుందో నాకు పూర్తిగా తెలుసు, అవన్నీ కూడా సమయం వచ్చినప్పుడు బయట పెడతానంటూ ఒక హాట్ కామెంట్స్ మొత్తం మీద ఏదో తెలుసు అనే విధంగా మాత్రం కేటీఆర్ మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. టైం వచ్చినప్పుడు అన్ని బయట పెడతానంటూ కూడా తనైతే చెప్పినటువంటి సందర్భం. ఇక హిమాన్షు సంబంధించినటువంటి విషయంలో పలు కీలక ఆరోగ్యపరమైనటువంటి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. తనకు ముక్కు పైన బోన్ విరిగింది. 3 చోట్ల మొత్తం మీద ఒక చోట ప్లాస్టిక్ సర్జరీ, అలాగే 2 చోట్ల మేజర్ సర్జరీ చేయాల్సినటువంటి అవసరం అయితే పడుతుంది. ఏఐడి ఆసుపత్రిలో ప్రస్తుతానికి అయితే చికిత్స పొందుతా ఉన్నాడు అనేటువంటి మాట కూడా స్వయంగా కేటీఆర్ఏ ఈరోజు చెప్పడం జరిగింది. దాంతో పాటుగా తను అమెరికాకు వెళ్తా ఉన్నాను, అమెరికాకు పోవడానికి ప్రధాన కారణము తన కూతురికి సంబంధించినటువంటి ఒక అడ్మిషన్ కోసమే వెళ్తా ఉన్నాను. ఇది పూర్తిగా పర్సనల్ కు సంబంధించి కుటుంబానికి సంబంధించినటువంటి పర్యటనగానే చూడాలి అంటూ అమెరికా పర్యటన గురించి కూడా తనైతే చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇక బండి సంజయ్ కుమారుడి విషయంలో కూడా ఒక కీలకమైనటువంటి అప్డేట్ అయితే చెప్పడం జరిగింది. బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఏదైతే పోక్సో కేసు నమోదైనటువంటి సందర్భంలో దాదాపు 8 రోజుల పాటు తనకి ఎక్కడ షెల్టర్ ఇచ్చారు ఏంటి అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి బంధువుల ఆసుపత్రిలోనే తనకైతే షెల్టర్ ఇచ్చారనేటువంటి మాటను ప్రధానంగా కేటీఆర్ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశాడు. ఇక బండి సంజయ్ కి అలాగే రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఆ యొక్క ఆ సన్నిహిత్వాన్ని కూడా తను చెప్పేటువంటి ప్రయత్నం చేసినట్టుగా మాత్రం మాకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇక చాలా వరకు ఎక్కడికి పోయినా కానీ కేసీఆర్ పైన అలాగే బీఆర్ఎస్ పార్టీ పైన పాజిటివ్నెస్ ఉంటుంది. ఇది ఏ 4 మూలల చోదకు పోయి అక్కడికి పోయి అడిగినా కానీ ఖచ్చితంగా తర్వాత వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అనేటువంటి మాటను చెప్తారు అనేటువంటి మాటనైతే స్వయంగా మీరే ఒకసారి ప్రయత్నం చేయండి అంటూ మీడియాకు తనైతే చెప్పినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మొత్తం మీద మీడియా చిట్ చాట్ లో పలు కీలకమైనటువంటి అంశాలను కేటీఆర్ ప్రస్తావించడంతో మరి దీనిపైన ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంగా చూస్తూనే కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది, మరి కాంగ్రెస్ పార్టీ నేతలు అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో ఒక ప్రశ్నగానే మనకు కనబడతా ఉంది శ్రీశైలం. మరి ఇది చిట్ చాట్ లో మాట్లాడినటువంటి అంశాలను మరి పరిగణలోకి తీసుకొని దీనిపైన రిప్లై ఏమైనా వస్తుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకమే శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద తాజా రాజకీయాలపైన అయితే మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే సంచలన కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. 18 గంటలు పనిచేశారని చెప్తున్న రేవంత్ రెడ్డి సాధించింది ఏముంది, సర్వే నెంబర్లు చూసి జనాలను బ్లాక్మెయిల్ చేయడం తప్ప కాంగ్రెస్ పని అయిపోయింది, రేవంత్ మాట ఎవరు వినడం లేదంటూ కూడా ఆయన మీడియా చిట్ చాట్లో కామెంట్ చేశారు. ఇక కనీసం క్యాబినెట్ విస్తరణ చేయలేని అసమర్థుడు, ఎక్కడ ఏం జరుగుతుందో మాకు అన్నీ తెలుసు, సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాం, ఏ ఫామ్ హౌస్లో ఏం జరుగుతుందో మాకు తెలుసు అంటూ కూడా మరి కేటీఆర్ అయితే తాజా రాజకీయాలపై ఇక సంచలన వ్యాఖ్యలు చేశారు. అండ్ గాజుల రామారం చౌరస్తా లేదా ఎక్కడికి వెళ్ళి అడిగినా కేసీఆర్ ప్రభుత్వం బాగుంది లేక రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాగుందా, ఎవరి ప్రభుత్వం బాగుందని అడిగితే 99% కేసీఆర్ బెస్ట్ అని చెప్తానంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో మద్యం ఆదాయంలో వృద్ధి తప్ప అన్ని రంగాల్లో వెనక్కి వెళ్ళింది.
కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి దువ్వూరి సుబ్బారావు స్పష్టంగా చెప్పారు. ఇక హిమాంష్కు ముక్కుపై 3 చోట్ల బోన్ విరిగింది, ఒక ప్లాస్టిక్ సర్జరీ, 2 మేజర్ సర్జరీలు ఉన్నాయంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన అంశాన్ని కూడా మీడియా చిట్చాట్లో మరి కేటీఆర్ ప్రస్తావించడం జరిగింది. ఇక బండి భగీరథ్ ఫోక్సో కేసులో అరెస్టు కాకుండా మెడికవర్ ఆసుపత్రిలో ఉంచారంటూ కూడా మరి ఆ చిట్చాట్లో కేటీఆర్ కామెంట్ చేశారు. అండ్ మ్యాక్స్ బిన్ కంపెనీ నుంచి మెడికవర్ ఆసుపత్రికి డబ్బులు వస్తున్నాయన్నటువంటి మరొక కామెంట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తం మీద మెడికవర్ ఆసుపత్రి రేవంత్ రెడ్డి బంధు శరత్ రెడ్డి అంటూ కూడా బాంబ్ పేల్చేటువంటి ప్రయత్నం చేసినట్టు తెలుస్తుంది. ఇక బండి భగీరథ్ ఏదైతే బండి భగీరథ్ ఫోక్సో కేసు పైన ప్రవీణ్ కుమార్ పోరాటం వల్లనే బండి భగీరథ్ అరెస్ట్ అయ్యారంటూ కూడా ఆ ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ దాంతోపాటు బెయిల్ వచ్చేంత వరకు మెడికవర్ ఆసుపత్రిలోనే బండి భగీరథ్ ఉండేవారంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. బట్ ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అన్నీ చూస్తున్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా ఖచ్చితంగా బయట పెడతాం, బట్టబయలు చేస్తామంటూ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి ఇటు ముఖ్యమంత్రికి ఒక హెచ్చరికను ఈ చిట్చాట్ ద్వారా జారీ చేసినట్టుగా తెలుస్తోంది. బట్ అమెరికా పర్యటన సైతం కేవలం తన కూతురి కోసమే తప్ప ఇది పర్సనల్ పర్యటన, దీంట్లో ఎటువంటి రాజకీయం లేనటువంటి కోణంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కేటీఆర్ చేసినట్టుగా తెలుస్తోంది. బట్ ఏదేమైనప్పటికీ చిట్చాట్లో కేటీఆర్ చేసిన ఈ హాట్ కామెంట్స్ కొంత చర్చనీయాంశంగా మారుతూ ఉన్నాయి. బట్ ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి కౌంటర్ వస్తాయి, సో కేవలం డబ్బులు వసూలు చేయడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి సర్వే నెంబర్లను అడ్డం పెట్టుకొని ప్రజల్ని ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. 90% మంది మళ్ళీ కేసీఆరే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారంటూ కూడా ఒక కామెంట్ అయితే చేసినటువంటి పరిస్థితి. ఇటు బండి భగీరథ్ ఫోక్సో కేసు గురించి కూడా మరి చిట్చాట్లో కేటీఆర్ ప్రస్తావించడం మరొకసారి ఆ కేసు తెర మీదకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఫోక్సో కేసు చూద్దాం, దీనికి అటు బండి సంజయ్ నుంచి కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కావచ్చు ఎటువంటి కౌంటర్ వస్తుంది ఏంటనేది.